30 నిమిషాలలో నొప్పి లేకుండా వేడికోస్ వెయిన్ చికిత్స. ఆవేశ హాస్పిటల్, హైదరాబాద్. మూర్తి గారికి 100 కోట్లు అనేది పుకారు. మీకు తెలుసు కదా, అదే నాకు తెలుసు, బయట వచ్చేది పుకారే. మీకు తెలుసు కదా, నా ఫ్లాట్ మీకు తెలుసు కదా, తెలుసు. బ్యాంక్ లోన్ తెలుసు, నెలకి 42,000 ఈఎంఐ, తెలుసు. అదొకటే నా జీవితం. నాకు ఏ ఫ్లాట్లు లేవు, ఏం ఆస్తులు లేవు. ఊర్లో నాన్న నుంచి వచ్చింది కూడా నాకు వద్దని తెలకైతే మీరు సంతకం పెట్టా. ఓకే, అది ఇంట్లో వాళ్ళు వాడుకుంటారు, మా అన్నయ్యలు అక్కలు ఎవరు చెల్లెల్లో తీసుకుంటారు. ఓకే, నాకు అమ్మా నాన్న ఇచ్చింది, తాతల నుంచి వచ్చిందే వద్దన్నా. ఓకే. ఊర్లో వాళ్ళ ఆస్తు నాకేం పని, నేనేం చేసుకోను. భూమి మీద రాసుకోండి, గవర్నమెంట్లు అక్కడ గవర్నమెంట్ ఇక్కడ గవర్నమెంట్లు రాసుకోమనండి. నా పేరుతో బ్యాంక్ లోన్ ఉన్న ఫ్లాట్ తప్ప ఏది ఉన్నా తీసేసుకున్నాను. మీకుంది లెక్కలేనన్ని గొడవలు, కేసులు, చంపేస్తావు, గాయాలు. పవర్లో ఉన్న వాళ్ళని కలవను. అండ్ ఎప్పుడు కూడా నా జీవితంలో ఏ పదవి తీసుకోను. ఓకే, అడ్వైజర్ లాంటి పోస్టులు కూడా తీసుకోను. ఓకే. ఏది వద్దు. ప్రభుత్వం నుంచి వచ్చే అవార్డులు కూడా నేను తీసుకోలేదు. ఆఫర్లు వచ్చినాయి ఎప్పుడన్నా? చైర్మన్ కానీ, ఎమ్మెల్సీలు కానీ, జర్నలిస్ట్ కోటాలో? అసలు నాతో ఎవరు మాట్లాడరాలా. నేను ఓపెన్గా ఇలా చాలాసార్లు చెప్తున్నా కదా, ఎవరు అడుగుతారు నన్ను? నా జీవితంలో ఏ పదవి ఆశించను, ఏ పదవి తీసుకోను, ఏ రాజకీయాల్లోకి, ప్రత్యక్ష రాజకీయాల్లోకి వెళ్ళను. జర్నలిజం అనేది కూడా పబ్లిక్ లైఫ్లో ఉన్నట్టే, రాజకీయం అని కాదు, పబ్లిక్ లైఫ్లో ఉన్నట్టు. సో పబ్లిక్ లైఫ్లో ఉంటా, బట్ నేను రాజకీయాల్లోకి రాను. ప్రభుత్వం ఇచ్చే అవార్డులు కూడా నాకు వద్దు. ప్రైవేట్ వ్యక్తులు ఇచ్చే అవార్డులు కూడా నేను తీసుకోలేదు సార్ ఇప్పటివరకు. అప్లికేషన్ ఉంటుందని బెస్ట్ జర్నలిస్ట్ అవార్డు, బెస్ట్ యాంకర్ అవార్డు ఎప్పుడైనా చూసారు నా పేరు మీరు? లేదు, తీసుకోను. లైఫ్లో చాలా మంది నాకు ఫోన్ చేశారు, మీ అవార్డు ఇస్తామండి, సారీ అండి, థ్యాంక్స్, మీరు రికగ్నైజ్ చేసి నాకు వద్దు. మన ఇద్దరం చాలా దగ్గరగా ఉన్నాం సార్, అందుకనే సింక్ అయింది. సో నాకు వద్దండి, ఆస్తులు వద్దు, ఏమి వద్దు, పదవులు వద్దు, ఏమొద్దు. జర్నలిజంలో ఉన్నంతకాలం ఉంటా, ఆఖరి రోజు వరకు ఇలాగే ఉంటా. జర్నలిజంలో నా లాస్ట్ షోలో కూడా నేను ఇంత ధైర్యంగా, ఇంత మీరనేటటువంటి బలుపో పొగరో ఏదో అనుకునేవ్వండి. మీరంటే రోషన్ గారు కాదు, పబ్లిక్ అనుకునే అలాగే ఉంటా. లాస్ట్ డే షో కూడా అది అయిపోయిందని నా ప్రైవేట్ జీవితం నా ఇష్టం. అలా ఉన్నారు కాబట్టి మూర్తి గారు ఇలా ఉన్నారు ఇప్పుడు. యా, థ్యాంక్ యూ. ఇన్ కేస్ ఛానల్ పెట్టే అవకాశం ఏముందా? డబ్బులు లేవు నా దగ్గర, డబ్బులు లేవు. ఛానల్ పెట్టాలంటే ఛానల్ పెట్టాలంటే డబ్బులు అక్కర్లేదు సార్, డబ్బులు కావాలి. 2 కెమెరాలు ఉంటే చాలు. 2 కెమెరాలు ఉంటే చాలు అంటే అది పర్సనల్గా నా యూట్యూబ్ ఛానల్. సో అది మీరనే ఎస్టాబ్లిష్మెంట్ ఛానల్, శాటిలైట్ అయింది. మీరనే ఎస్టాబ్లిష్మెంట్, భారీ ఛానల్, 10 మందికి ఉద్యోగాలు, నా దగ్గర డబ్బులు లేవు. దానికి రెవెన్యూ, యాడ్ రెవెన్యూ తెచ్చే బ్రెయిన్ నా దగ్గర లేదు. యాడ్ రెవెన్యూ చేయాలంటే ఏ రాజకీయ నాయకులనైనా ఎవరినైనా అప్రోచ్ అవ్వాలంటే అది నేను చేయలేను. దానికి ఒక సెపరేట్ డైనమిక్స్ ఉంటాయి. నాది బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్ బ్రెయిన్ కాదు, నాది ఓన్లీ జర్నలిస్టిక్ బ్రెయిన్. ఓకే, ఇంతే. నా జీవితంలో ఛానల్ పెట్టలేను. యూట్యూబ్ అంటే నా ఫేస్బుక్, నా యూట్యూబ్, నా ట్విట్టర్లో నేనేదో నా ఒపీనియన్ నేను చెప్పుకుంటా, ఇంతే. ఛానల్ ఎస్టాబ్లిష్ చేసే డబ్బులు నా దగ్గర లేవు. నేను ఎవరిని అడగను. ఒకవేళ ఎవరైనా నన్ను పెట్టమన్నా 1వ తారీఖు శాలరీ అకౌంట్ ఎంత డబ్బులు ఇవ్వాలి, ఆయన ఎన్ని రోజులని పెడతాడు, బ్లీడింగ్ 10 రోజులు పెడతాడు. ఆ తర్వాత ఆయన లేదు, అది ఇది కాంప్రమైజ్ అవ్వమంటే నేను అవ్వలేను. సో నా బ్రెయిన్ ఎంటర్ప్రెన్యూర్స్ బ్రెయిన్ కాదు. పదునైన ప్రశ్నలకి బాణాలు వేసే బుర్ర మాత్రమే దేవుడిచ్చాడు, అంతే. సో నేను ఛానల్ పెట్టను. సూపర్. ఎప్పటికీ బిజినెస్ మ్యాన్ అవ్వను. ఓకే, నెక్స్ట్ నేను ఇలాగే ఉంటా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.